హాయ్ హలో అందరికీ నమస్కారములు. తెలంగాణలో ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ఎవరికైనా సెప్టెంబర్ నెల డబ్బులు ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా అక్టోబర్ ఎండ్ ఆఫ్ ద డేస్లో చూసుకున్నట్టయితే మంత్ ఎండ్ ఆఫ్ ద డేస్లో చూసుకున్నట్టయితే 25th నుండి 30లోగా చూసుకున్నట్టయితే సెప్టెంబర్ మంత్ది డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో మరిన్ని వివరాలు అనేవి కానివ్వచ్చు, పెన్షన్కి సంబంధించి పెన్షన్ పెంపుకు సంబంధించి కానివ్వచ్చు, ఈ యొక్క పక్కా క్లారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి కొన్ని అంచనాలతో వేసి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో కొంచెం మనకున్న అనుభవంతో ఆసరా చేయూత పెన్షన్దారులకు పెన్షన్ అనేది అసలు ఎప్పుడు పెంపు చేయనున్నారు, ఇప్పటికే బడ్జెట్ కూడా మనకు ప్రవేశపెట్టారన్నమాట. 6 పథకాలు ఇచ్చారు. ఆ యొక్క 6 పథకాలకు సంబంధించి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినట్లయితే తెలుస్తుందన్నమాట. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికలు అనేవి కూడా నిలిపివేసినట్లయితే తెలుస్తుందన్నమాట. బీసీలకు 42 రిజర్వేషన్ సంబంధించి కానివ్వచ్చు, ఈ యొక్క చూసుకున్నట్టయితే కొన్ని కారణాలతో హైకోర్టు కూడా అక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క నిలిపివేసినట్లయితే తెలుస్తుంది. తెలంగాణలో ఈ యొక్క చూసుకున్నట్టయితే మరలా ఈ యొక్క 1 month వరకు అయితే ఎన్నికలు అనేవి అయితే ఉండవన్నమాట. సో ఓకే, ఇప్పటికే ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి కూడా పెన్షన్ అనేది కూడా ఈ యొక్క సెప్టెంబర్ మంత్లో ఎలాగో పెన్షన్ అనేది కూడా పెంపు చేయలేదు. మరి అక్టోబర్లో పెంపు చేస్తున్నారా అన్న, అక్టోబర్ నెలకు సంబంధించి పెంపు చేస్తారా లేదా ఇప్పట్లో అసలు పెంపు చేయరా? ఇప్పటికే మనకు ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 6 గ్యారెంటీలతో వచ్చేసి కూడా ముందుకైతే రావడం అయితే జరిగింది. ప్రజల ఈ యొక్క చూసుకున్నట్టయితే అనురాగాలతో అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెంకించడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి ఒక సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పటికే మనకి ఒక నిలిపివేసారు కదా. మరి ఎలక్షన్ కోడ్ అనేది కూడా అమల్లో ఉండదు. మరి మహిళలకు ఇస్తామని 2500 రూపాయలు కూడా అమలు చేస్తారనేది కూడా ప్రజలందరూ కూడా అడుగుతున్నారనమాట. ఇప్పట్లో వచ్చేసి కూడా మనకు ఈ యొక్క మహిళలకు ఇస్తామని అక్కడ కేబినెట్లో మాట్లాడారన్నమాట. ఎవరు మన ముఖ్యమంత్రి గారైతే అక్కడ మహిళలకు ఇస్తామని 2500 రూపాయల గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. మాట్లాడినప్పటికీ కూడా అక్కడ చూసుకున్నట్టయితే అమల్లోకి అయితే తీసుకురావలేదన్నమాట. ఇంతవరకు చూసుకున్నట్టయితే అమల్లోకి అయితే ఇంతవరకు అయితే తీసుకురాలేదన్నమాట. మరి ఆసరా చేయూత పెన్షన్ అనేది కూడా పెంపు చేయరా అంటే పెంపు అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. కొంచెం ముందుగా అటు ఇటు వచ్చేసి కూడా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ప్రభుత్వం అనేది మరలా 2028లో ఎలక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క టైం నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క మధ్యతరగతి ఈ యొక్క చూసుకున్నట్టయితే ఈ యొక్క చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే పెన్షన్ అనేది కూడా ఈ 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు, పెన్షన్ అనేది కూడా పెంపు చేయడానికి అయితే ముందు వస్తారనమాట. సో ఈ 2028 ఎలక్షన్స్ వచ్చేలోగే ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఈరోజు పెంపు చేస్తారు లేదా ఈ నెలలో పెంపు చేస్తారు అనేది కూడా మనకు క్లారిటీ లేదన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఎటు చేసి పెంపు చేయాల్సి ఉంటుందన్నమాట. కొంచెం అటు ఇటు అవుతుందన్నమాట. సో మనం కొంచెం అంటే ముందుగా పడితే మరి పెన్షన్ పెంపు చేస్తారా అని అందరు కూడా చూసుకున్నట్టయితే పెన్షన్దారులు అటు ఉద్యమాలు చేశారు, కస్టడీలు చేశారు, అక్కడ చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీలు ముట్టడి చేశారు, నోటీసులు ఇచ్చారు. అన్ని జిల్లాలో, అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో అందరూ కూడా కలిసికట్టుగా పోరాడడం అయితే జరిగిందన్నమాట. పోరాడినప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే చీమ కొట్టినట్టు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఆలోగానే మళ్ళీ ఈ యొక్క పోరాటం అంటే అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేసిన టైంలోనే ఈ యొక్క ఎన్నికలు అయితే మనం చూసుకున్నట్టయితే ఎన్నికలు కూడా అయితే అమల్లోకి అయితే జరిగిందంటే అయితే మనకు అక్కడ చూసుకున్నట్టయితే మరలా ఈ యొక్క ఏవైతే ఉన్నాయో మహాగర్జనాలు ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మళ్ళీ నిలిపివేయడం అయితే జరిగింది, ఆపివేశారన్నమాట పెన్షన్దారులు అందరూ కూడా. సో మరలా చెప్తున్నాను, పెన్షన్ సంబంధించి కూడా మనకు పక్కా క్లారిటీ అనేది కూడా లేదన్నమాట. ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అమలు చేస్తాం అనేది అయితే కూడా ఎప్పుడు అమలు చేస్తారు? ఇప్పటికే తెలంగాణలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరైతే ఎదురు చూడడం అనేది జరుగుతుందన్నమాట. సో ఓకే, మరి
అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా కూడా తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఓకే, ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే పెన్షన్ పెంపు అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. 17,000 రూపాయల కోట్లు అన్నమాట. అక్షరాల 17,000 రూపాయల కోట్లు అనేది పెన్షన్ పెంపు చేయడానికి పక్కన పెట్టిన బడ్జెట్ అన్నమాట. సో ఓకే, మొదటిసారి మన ఛానల్ కొత్తగా వస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎల్లప్పుడూ ఆసరా చేత పెన్షన్దారులకు కానివ్వచ్చు, అలాంటి కూడా మనం చూసుకున్నట్టయితే వికలాంగులకు, వితంతులకు అందరికి కూడా అండగా అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఎల్లప్పుడు కూడా మేము ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది కూడా మేము ఎప్పుడు కూడా ఇది ఒక చూసుకున్నట్టయితే పబ్లిక్లోకి అయితే మేము ఎప్పుడు కూడా అందజేయమన్నమాట. ఎప్పటికప్పుడు అయితే మనం చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ వచ్చేసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు పబ్లిక్ అయితే కూడా సపోర్ట్ అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.